తనలాంటి మేధావితో పోలిస్తే నేను కేవలం నా చేతనైనంత మేరకు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఓ అతి సాధారణుణ్ణి. గమనిక, సత్యేంద్ర నాకిచ్చిన ఒకే ఒక కాంప్లిమెంట్, నువ్వాడ అతి పెద్ద ఇడియటివి, మిగతా వాళ్లని అది కూడా అనలేను. రీప్రోగ్రామింగ్. మనలో చాలామందిమి కొన్ని భావావేశాలకు ఎంత బలంగా ప్రోగ్రామ్ అయి ఉంటామంటే, ఆ ఆవేశాలకు ఎందుకు లోనవుతుంటామో వాటికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కూడా మనకుండదు. ఇది ఎప్పుడు గమనించానంటే, నేను, నా మిత్రుడు ఓసారి సినిమాకు వెళ్ళాం. సినిమా స్టార్ట్ కావడానికి ముందు న్యూస్టల్లో సుభాష్ చంద్రబోస్ని చూపించారు. నేతాజీని చూడగానే నా స్నేహితుడు లేచి చప్పట్లు కొడుతూ ఈల వేశాడు. బోసును చూస్తేనే తనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పాడు. అసలు నీకు సుభాష్ చంద్రబోస్ గురించి ఏం తెలుసని అడిగాను. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడని, గాంధీజీని వ్యతిరేకించి, పోరాట మార్గమే పరిష్కారంగా భావించాడని చెప్పాడు. బోసు ఎలాంటి పోరాటాలు చేశాడో నీకు తెలుసా అని అడిగాను. తెలియదన్నాడు. అయితే హిట్లర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాను. హిట్లర్ను ఒక బూతు మాటతో తిట్టిపోశాడు. బోస్ హిట్లర్కి అండగా జపాన్తో స్నేహం చేశాడన్న విషయానికి నీకు తెలుసా అని అడిగాను. ఎందుకంటే అప్పుడు మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ వాళ్లకు హిట్లర్ శత్రువు కాబట్టి, శత్రువుకు శత్రువు స్నేహితుడు కాబట్టి. ఈ విషయానికి చెప్పగానే అతడు గందగోళానికి గురయ్యాడు. నేననుకోవడం మళ్ళీసారి నేతాజీని గనక అతడు చూస్తే, ఇంతకు ముందంతగా అతడి రోమాలు నిక్కబొడుచుకోవు. ఇక్కడ విషయానికి దేశానికి నేతాజీ చేసిన సేవ గురించి కాదు. ఆయన గురించి నాకు తెలిసింది కూడా చాలా తక్కువ. కానీ నేతాజీ అనగానే అమితమైన ఉద్వేగానికి లోసయ్యేలా ప్రోగ్రాం కాబడిన నా స్నేహితుడి కన్నా అంతో ఇంతో నాకు కొంత తెలుసు. ఇప్పుడు అతడి మనసులో నేను ఒక సందేహం నాటగానే, నిజంగా తనకు ఆదర్శప్రాయుడైన నేతాజీ గొప్పదనం ఏమిటి అన్న దానితో సంబంధం లేకుండా నేను చెప్పింది వినడం మొదలుపెట్టాడు. స్పష్టంగా చెప్పాలంటే తన బుర్రని రీప్రోగ్రామ్ చేసే అవకాశాన్ని నాకిచ్చాడు. అంటే నేను ఏది చెబితే అది విన్నాడు, నమ్మాడు. చివరికి నన్ను తన ఆదర్శప్రాయుడిని చేసుకున్నాడు. మరో సందర్భంలో నేను ఒకతనితో మాట్లాడుతున్నాను. భూమ్మీద ఉండే ప్రతి ప్రాణి పట్ల దయ చూపిస్తానని అతడు చెబుతున్నాడు. జంతువుల పట్ల ఉండాల్సిన కరోనా గురించి ఎడతెరిపి లేకుండా నాకు బోధించాడు. నేను ఒకటే అడిగాను, నీకు ఎవరైనా ₹1,00,000 ఒక కుక్కను చంపమంటే చంపుతావా? ఛాన్సే లేదు అన్నాడతను.